హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మిక నాయన్. ఈ వీడియోలో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి అలాగే ఎక్స్పీరియన్స్ గురించి మీకైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మా డెస్టినేషన్ వరకు చేరుకునేందుకు 2 ఫ్లైట్స్ ఎక్కి దిగాము. నేనైతే నా లైఫ్లో ఇదే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం, కానీ మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఎక్కుతూ ఉంటారు. నా వరకు చెప్పాలంటే ఫ్లైట్ ఎక్కడం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఆశ్చర్యమనే చెప్పాలి. నేనైతే మిడిల్ క్లాసే. నాకైతే ఫ్లైట్ ఎక్కుతున్నాం అని తెలిసిన ఆ నిమిషం నుంచి దిగే వరకు నేను అసలు మనుషుల్లోనే లేను. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఎయిర్పోర్ట్కి వచ్చాము, కానీ లోపల ఎంట్రీ మాత్రం 6 o'clock ఓపెన్ చేశారు. మొత్తం వెరిఫికేషన్ అంతా అయిన తర్వాత లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన వెంటనే మా హస్బెండ్ లగేజ్ వెయిట్ చెకింగ్ కోసం లైన్లో నుంచున్నారు. అదంతా అయిపోయిన తర్వాత మాకు బోర్డింగ్ పాస్ ఇవ్వడం అయితే జరిగింది. బోర్డింగ్ పాస్ ఇచ్చిన వెంటనే అవి పట్టుకుని మేమైతే హ్యాండ్ లగేజ్ చెకింగ్ కోసం వెళ్ళాము. వాళ్ళైతే మమ్మల్ని ఆపేశారు. ఎందుకంటే లాస్ట్లో చెప్తా. ఇక్కడైతే ఫ్లైట్ రన్వే మించి ఆకాశంలోకి ఫ్లై అవుతుంది. ఎలా ఫ్లై అవుతుందా అని నేనైతే చాలా టెన్షన్ పడ్డాను, కానీ అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. కానీ నాకు ఫస్ట్ ఫ్లైట్ కాబట్టి నేను అలా ఎక్కువ టెన్షన్ పడ్డా. మా హస్బెండ్ అయితే నన్ను చూసైతే చాలా నవ్వుకున్నారు కూడా. ఆకాశంలోకి వెళ్ళిన వెంటనే ఫ్లై అవుతున్నామో లేదో కూడా తెలియదు. ఫ్లైట్ ఒక దుక్కున అలా స్టన్ అయిపోయి ఉన్నట్టు ఉంటుంది, కానీ ఫ్లైట్ కదులుతుంది. కానీ మనం లోపల ఉన్నాం కాబట్టి మనకు అది తెలియదు, అది మూవ్ అవుతుందో లేదో. మేమైతే చాలా సేఫ్గా హైదరాబాద్ రీచ్ అయ్యాము. మళ్ళీ మాకు 2 o'clockకి ఫ్లైట్. హైదరాబాద్లోనే లంచ్ చేసి సెకండ్ ఫ్లైట్కి అయితే రెడీ అయ్యాము. ఇక్కడైతే ఫ్లైట్ గాల్లో ఎగిరిన వెంటనే గుండె జారినట్టు అనిపించి ఫోన్ కింద పెట్టేశాను. ఈ వీడియో సెకండ్ ఫ్లైట్ ఎక్కినప్పుడుది. ఇది ఆకాశంలో ఉన్నప్పుడు వ్యూ. ఫ్లైట్లో అందరూ చిల్ అవుతూ అయితే ఉన్నారు. మనకు ఫుడ్ ఐటమ్స్ ఏదన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ ఆస్తులు అడుగుతారు. ఈ లొకేషన్ మేము దిగిపోయే డెస్టినేషన్ యొక్క లొకేషన్. ఫ్లైట్ దిగే 2 minutes ముందు వ్యూ ఇది. మేము ఫ్లైట్లో ఉండగా మా ఫ్లైట్ మీద నుంచి అయితే వేరే ఫ్లైట్ అయితే వెళ్తుంది. మా హస్బెండ్ అయితే నన్ను చాలా భయపెట్టారు. వెళ్ళి పైలట్కి చెప్పని. సేఫ్గా అయితే మా డెస్టినేషన్లో అయితే ల్యాండ్ అయ్యాం. మేమైతే ఎక్కువ మెడిసిన్ అయితే హ్యాండ్ లగేజ్లో తీసుకుని వచ్చాం. ఇంత మెడిసిన్ ఎందుకు పట్టుకెళ్తున్నామా అని చెప్పి 2-3 times మమ్మల్ని ఆపి మమ్మల్ని అయితే చెక్ చేశారు. మా లగేజ్ అంతా అడిగారు కూడా. ఫైనల్లీ మేము ఎక్కిన ఫ్లైట్ ఇదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయొచ్చు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి.